కెప్టెన్ ఇక లేరు. డీఎండీకే అధినేత నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు విజయకాంత్. ఆయన మృతితో తమిళనాడులో విషాదం నెలకొంది. 71 ఏళ్ల విజయకాంత్ ఈ నెల 26న రాత్రి కరోనాతో ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. చివరగా ఈ నెల 18న డీఎండీకే 18వ తిరువేర్కాడులో జరిగిన జనరల్ కౌన్సిల్ మీటింగ్లో ఆయన ప్రజలకు కనిపించారు. దేశమంతా గుర్తింపు ఉన్నప్పటికీ విజయకాంత్ తమిళ సినిమాల్లో మాత్రమే యాక్ట్ చేశారు. ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్ అయ్యేవి. కోలీవుడ్లో ఆయన్ను విప్లవ నటుడిగా భావిస్తారు. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే చిత్రాల్లో విజయకాంత్ ఎక్కువగా నటించారు. ఇవే ఆయనను రాజకీయాల వైపు నడిపించాయి. కెప్టెన్ పేరుతో గుర్తింపు పొందిన విజయకాంత్కు ఆయన సమకాలీకులు రజనీకాంత్, కమల్ హాసన్ వచ్చినంత స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే తమిళ అగ్ర హీరోల్లో ఒకరిగా ఆయన నిలిచారు. కెప్టెన్ ప్రభాకర్ సినిమా విజయకాంత్ 100 చిత్రంగా రిలీజ్ అయి సంచలన విజయం నమోదు చేసింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. ఆ సినిమా తర్వాత నుంచే అందరూ ఆయన్ను కెప్టెన్గా పిలవడం మొదలుపెట్టారు. దాదాపు 18 ఏళ్ల క్రితం విజయకాంత్ దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగం పేరుతో పార్టీ పెట్టారు. 2011 నుంచి 16 మధ్య తమిళనాడు అసెంబ్లీలో విజయకాంత్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. విరుదాచలం, రిషివందియన్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. అయితే సినిమాల్లో రాణించినంత స్థాయిలో రాజకీయాలపై తనదైన ముద్ర వేయలేకపోయారు. అయినప్పటికీ డీఎండీకేను ఏ పార్టీలోనూ విలీనం చేయకుండా స్వతంత్రంగానే నడిపారు. కొన్నేళ్లుగా విజయకాంత్ తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రముఖ సినీ నటుడు రాజకీయ నాయకుడు విజయకాంత్ మరణం మాత్రం ఇప్పుడు తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంత పేరు తెచ్చుకున్నటువంటి నటుడు ఎవరంటే విజయకాంత్ అని చెప్తారు. అలాంటి విజయకాంత్ ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం రాజకీయం కూడా చాలా చురుగ్గా ఉన్నటువంటి విజయకాంత్ గత కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఆయనకి ఫస్ట్ కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధి రావటం, ఆ తర్వాత ట్రీట్మెంట్ కూడా సింగపూర్ చేసుకోవడం కూడా జరిగింది. కానీ అలా అనారోగ్యంతో ఉన్నా కూడా ఆయన సినిమాలకు దూరంగా ఉన్న ఇటు రాజకీయాలకు మాత్రం చాలా చురుగ్గానే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయనకి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన మళ్ళీ విదేశాల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇక్కడ చెన్నైలో కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. లాస్ట్ వీక్ ఆయన్ని కొద్ది పర్వాలేదు, కోలుకున్నాడు అనుకుని ఆయన డిశ్చార్జ్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ మళ్ళీ వెంటనే ఆయనకి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన మళ్ళీ నిన్న రాత్రి కూడా ఆయన మళ్ళీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవటం, దాంట్లో ఆయనకి కరోనా సోకిందని కూడా కన్ఫర్మ్ చేయడంతో ఈ రోజు తెల్లవారుజామున ఆయన మరణించారని కూడా ధృవీకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే విజయకాంత్ యొక్క మరణాన్ని జీర్ణించుకున్న పరిస్థితిలో ఉన్నటువంటి అభిమానులు ఆయన కడసారి చూడాలని కూడా ఆయన అనుకుంటున్న ఈ టైంలో ఆయన కరోనాతో చనిపోవడం మాత్రం వాళ్ళందరికీ కూడా చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనాకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఉండటంతో ఆయన చూడటానికి కూడా అవకాశం కూడా ఉండకపోవచ్చు అని కూడా తెలుస్తుంది. ఆయన యొక్క అంత్యక్రియలు కూడా చాలా తక్కువ, అంటే కుటుంబ సభ్యుల సమక్షంలోనే కొంత తక్కువ దాంట్లోనే చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కేవలం తమిళనాడుకి సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించే కాదు, ఇటు తెలుగు ఇండస్ట్రీకి కూడా ఆయన చాలా చక్కని సంబంధం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన తమిళ్లో నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో కూడా డబ్ అవుతుండేది. అలా నటించిన సినిమాలు చూస్తుంటే కెప్టెన్ ప్రభాకర్ సినిమా ఇది చాలా ఒక మంచి పాపులర్ అయినటువంటి సినిమా. అటు తమిళనాడులో పాటు తెలుగులో కూడా అది ఒక సంచలనమైన ఒక బ్లాక్ బస్టర్ గా హిట్ అవడంతో ఆయనకి కెప్టెన్ ప్రభాకర్ అని కూడా పేరు కూడా రావడం జరిగిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆయన నటించినటువంటి ఎన్నో సినిమాల్లో కూడా తెలుగులో కూడా రిలీజ్ అవడం జరిగింది. ఆ రకంగా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన చాలా సుపరిచితులు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే తమిళనాడు ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీ కూడా ఆయన యొక్క మరణ వార్తని నమ్మలేని పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో అయితే ఆయన అంత్యక్రియలు కూడా చాలా ప్రైవేట్ గానే చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. జాన్సీరాజ్, అలాగే వెంకట్, తెలుగులో ఆయన ఎన్ని సినిమాలు చేశారు, అలాగే చివరిసారిగా ఆయన యాక్ట్ చేసిన మూవీ పేరేంటి? అలాగే ఆయన అభిమానులు భారీగా చేరుకుంటున్నారు హాస్పిటల్ దగ్గరకు, ఆయన లేరు అనే వార్తను తట్టుకోలేకపోతున్నారు. అయితే అభిమానుల సందర్శనార్థం పెట్టే అవకాశం లేదు అని అంటారా? అంటే ఆయన తెలుగులో డైరెక్ట్ సినిమా చేయలేదు, కానీ తమిళ్లో నటించినటువంటి ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్ అవుతూ ఉండేది. అంటే మన తెలుగు హీరోయిన్స్ అయినటువంటి అంటే రోజా గానీ, ఇటు మీనా, ప్రతి ఒక్కరు స్టార్ హీరోయిన్స్ తో
ఆయన చేసినటువంటి పరిస్థితులు తమిళ్లో చేసినా అవి తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ విధంగా ఆయనకు మనకు చాలా సుపరిచితులైనటువంటి, దాంతో పాటు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టడం తోటి దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఒకనొక సందర్భంలో అసెంబ్లీలో కూడా జయలలితను కూడా కొన్నిసార్లు ప్రశ్నించినటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక పొలిటీషియన్ గా కూడా ఆయనకు పేరుందని చెప్పవచ్చు. ఇక ఆయనకు అంత్యక్రియలు చూస్తుంటే మాత్రం అది ప్రైవేట్ గానే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కోవిడ్ తో మరణించినటువంటి వ్యక్తులకి ఎవరు కూడా వచ్చి చూడటానికి కానీ, అంటే మళ్ళీ దాని యొక్క ఇంపాక్ట్ మా అందరి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అనుమతించే అవకాశం కూడా లేదు. అది ప్రైవేట్ గానే చేసే అవకాశం ఉంది. అది అయితే అక్కడ నాకు తెలిసినంత వరకు ఏంటంటే అక్కడ ప్రభుత్వం యొక్క అధికార లాంఛనాలతోటే దాన్ని చాలా తక్కువ మందితో అది కోవిడ్ నిబంధనలకు అనుసరించే చేసే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇక మనం ప్రస్తుతం చూస్తుంటే ఆయన యొక్క ఫ్యాన్స్ మాత్రం ఆయన చూడాలని ఒక ఎంత ఉన్నా కూడా ఆసుపత్రికి ఆయన దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన మరణించింది కూడా కోవిడ్ సోకి దాని వల్ల కాబట్టి ఇప్పుడు అదే ఇంకా చాలా మంది పేషెంట్స్ కూడా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పబ్లిక్ గ్యాదర్ అయితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా హాస్పిటల్ దగ్గర నుంచి కూడా చాలా త్వరగానే ఆయన యొక్క పార్థివ దేహాన్ని కూడా తరలించే అవకాశం ఉంది. అది కూడా డైరెక్ట్ గానే చెన్నైలో ఉన్నటువంటి మహాప్రస్థానానికి సంబంధించినటువంటి ఒక ప్లేస్ లోనే అంత్యక్రియలు కూడా నిర్వహించే అవకాశం అవుతుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది సినీ ప్రముఖులు, అంటే ఆయనతో నటించినటువంటి అంటే ఖుష్బు గాని మిగతా ప్రతి ఒక్కరు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీనటులు ఆయన అందరూ కూడా ఆయనకు మరణ వార్త తెలుసుకున్న తర్వాత మొత్తం కూడా సోషల్ మీడియాలో వాళ్ళు సంతాపాన్ని కూడా ప్రకటిస్తూ గతంలో ఆయనతో సినిమా చేసినటువంటి ఆ అనుభవాన్ని, ఆ సెట్స్ లో ఈ విధంగా ఉండేది అన్ని విషయాలు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఒక సూపర్ స్టార్, అంటే ఇప్పుడు ఒక అగ్ర హీరోగా ఉన్నటువంటి నటుడు విజయ్ ఎవరైతే ఉన్నారో ఆ విజయ్ ని కూడా చాలా ఎంకరేజ్ చేసినటువంటి నటుడు విజయకాంత్ అని చెప్పవచ్చు. ఎందుకంటే విజయ్ బాల నటుడిగా నుంచి కూడా విజయకాంత్ తో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత బాల నటుడుతో దాంతో పాటు హీరోగా కూడా చేస్తున్న సందర్భంలో కూడా విజయకాంత్ తనతో పాటు ఆయన నటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ విధంగా విజయ్ ని కూడా ఎంకరేజ్ చేయటము, సూర్య లాంటి హీరోను కూడా ఎంకరేజ్ చేయటము, తమిళనాడులో ఈ రోజు ఇప్పుడున్నటువంటి అగ్ర హీరోలుగా ఉన్నటువంటి హీరోలందరినీ కూడా కెప్టెన్ విజయకాంత్ చాలా ఎంకరేజ్ చేయటం కూడా ఉందని చెప్పవచ్చు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వారందరూ కూడా అగ్ర హీరోలు నటులు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క అనుభవాన్ని ఆయనతో ఉన్నటువంటి స్నేహాన్ని కూడా వారికి గుర్తు చేసుకుంటున్నారంటే ఇది ఆయన యొక్క మంచితనం కూడా చెప్పుండొచ్చు. రాజకీయం కూడా ఆయన పార్టీ పెట్టి డిఎండి పార్టీ పెట్టి సక్సెస్ఫుల్ గానే రన్ చేస్తున్నాడు. అంటే ఆయనకు ఉద్దేశము పార్టీని ఎప్పుడు కూడా ఏ పార్టీలో కూడా మెర్జ్ చేయాలని ఒక ఉద్దేశం కూడా లేకపోవడంతో ఆయన దాన్ని అలాగే కొనసాగిస్తూ ప్రతిపక్షంగానే ఉంటాం కానీ ఆ పార్టీని మాత్రం ఏ పార్టీలో కూడా మెర్జ్ చేయనటువంటి వ్యక్తిగా ఆయన కూడా ఉండటం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే డిఎండి ఆ పార్టీకి సంబంధించి చూస్తుంటే ఈ యొక్క పార్టీ యొక్క పగ్గాలు మొత్తం కూడా ఆయన భార్య లతా విజయకాంత్ కి అప్పచెప్పడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్ననే ఇటీవలనే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంలో పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడేనే ఆయన యొక్క ఏ విధంగా ఉన్నాడు అనేది చూసినటువంటి ఫ్యాన్స్ చాలా వరకు కూడా నిరాశ దుఃఖంతో కూడా దుఃఖించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే కెప్టెన్ విజయకాంత్ ని ఆ రూపంలో చూసినటువంటి, ఎందుకంటే ఒక భారీ స్థాయిలో భారీ దృఢంగా ఉన్నటువంటి విజయకాంత్ ని అలా సిక్ అయిపోయి కనీసం అంటే నడవలేని పరిస్థితుల్లో కూర్చోలేని పరిస్థితుల్లో ఒకరు పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితిని చూసి అందరు కూడా ఫ్యాన్స్ కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు కంటతడి పెట్టినటువంటి దృశ్యాలు కూడా మనం తమిళ మీడియాలో కూడా మనం చూడటం జరిగింది. అలాంటి విజయకాంత్ కోలుకుంటాడు, కొంత టైం తీసుకుని కోలుకుంటాడు అనుకున్న ఈ టైంలోనే మళ్ళీ ఆయనకి అస్వస్థత గురి కావటము, కోవిడ్ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ రావటము నిజంగా చాలా విషాదించదగ్గ విషయమే. ఎందుకంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నటువంటి విజయకాంత్ ఆఖరికి ఆ లక్షల మంది అభిమానులు ఆయన కడసారి చూసుకునే అవకాశం కూడా లేకపోవటం మాత్రం నిజంగా చాలా బాధాకరమే. ఫ్యాన్స్ కు మాత్రం ఇది ఒక విషాదకరమే. ఇటు రాజకీయ నాయకులకు అందరూ కూడా విషాదకరమైన వార్త అని కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా ఆయన తమిళనాడుతో పాటు తెలుగు ఇండస్ట్రీకి కూడా ఆయన చాలా మంచి పరిచయం ఉన్నటువంటి నటుడు కాబట్టి ఎప్పటి కూడా అందరి హృదయాల్లో కూడా నిలిచిపోతారని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ వెంకట్.